సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 4 విడతల్లో 68 లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకి అభ్యర్థుల జాబితాని రిలీజ్ చేసింది. తెలుగుదేశం పార్టీ, జనసేన తమ అభ్యర్థుల జాబితాల్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతే అభ్యర్థుల్ని ప్రకటించాలని నిర్ణయించింది. దీనికి సన్నాహకమా అన్నట్టుగా రా కదలిరా సభా వేదికపై నుంచే అభ్యర్థుల పేర్లని ప్రకటిస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరుని ప్రకటించారాయన. ఈ రోజు మండపేట గాని ప్రశాంతతకు మారు పేరు. దానికి మన ఎమ్మెల్యే 3 సార్లు మీరు గెలిపించారు జోగేశ్వరరావు గారిని. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మళ్లీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆయన్ని గెలిపించుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయనే ఇక్కడి ఎమ్మెల్యే. సిట్టింగ్కే టికెట్ ఇవ్వబోతున్నట్టు వెల్లడించారాయన. జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ మండపేట నుంచి పోటీ చేయడానికి సర్వసన్నాహాలు చేసుకుంటున్నప్పటికీ ఏకపక్షంగా అభ్యర్థుల్ని ఖరారు చేయడం వివాదాన్ని రేకెత్తిస్తోంది. టీడీపీ మిత్రపక్షం జనసేనలో చిచ్చు రేపినట్టయింది. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు నాయుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే వివాదం మొదలైంది. జనసేన సీనియర్ నేత లీలాకృష్ణ మండపేట నుంచి పోటీ చేయడానికి ముందు నుంచే సన్నాహాలు చేపట్టిన విషయం తెలిసిందే. 2019 నాటి ఎన్నికల్లోనూ ఆయన జనసేన అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. 35,000కు పైగా ఓట్లని సాధించగలిగారు. ఆ ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు ఉన్న క్రమంలో మండపేట సీటు జనసేనకే వస్తుంది అనే ఆశతో ఉన్నారు లీలాకృష్ణ. అనూహ్యంగా జనసేన అగ్రనాయకత్వానికి మాట మాత్రమైనా చెప్పకుండా మండపేట నియోజకవర్గానికి అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావుని ప్రకటించడం ప్రాధాన్యతని సంతరించుకుంది. చంద్రబాబు ప్రకటన తర్వాత మండపేట రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. లీలాకృష్ణ జనసేన పార్టీ నాయకులు తన అనుచరులతో సమావేశమయ్యారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. సీట్ల సర్దుబాటు, పంపకాలు ఇంకా పూర్తి కాకముందే అభ్యర్థిని ప్రకటించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన అనే పేరు కూడా ఎత్తకుండా, పొత్తులో భాగమని చెప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అంటూ జోగేశ్వరరావు పేరుని చంద్రబాబు ఎలా ప్రకటిస్తారని, ఇది సరికాదని వ్యాఖ్యానించారు. జనసేనతో పొత్తు ఉందనే మాటని చంద్రబాబు ఎక్కడా వాడట్లేదని పేర్కొన్నారు. మండపేట జనసేనకి అత్యంత బలమైన నియోజకవర్గమని, గత ఎన్నికల్లో అత్యధిక ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. అందుకే తాము ఈ సీటుని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. మండపేట టికెట్ ని తాము ఆశిస్తున్నామని, ఖచ్చితంగా తాను ఇక్కడి నుంచే బరిలో ఉంటానని తేల్చి చెప్పారు.